ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలతను కలగచేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము అని దావీదు దేవునికి మొరపెడుతున్నాడండి. ఇక్కడ చూడండి, మన నీతికి ఆధారమగు దేవుడు ఆయనే. మనం మొరపెట్టినప్పుడల్లా ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు అండి. నువ్వు ఎంతో అటు ఇటు తట్టుకోలేనంత ఆపదలో ఉన్నా కానీ, నువ్వు ఎటు తోచని స్థితిలో ఉన్నప్పుడు, ఊపిరే బరువైన వేళ, ఇక ఆ క్షణమున నీవు దేవునికి మొరపెట్టినావా, ఇక ఆ క్షణముననే దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. నీ మొరకి సమాధానాన్ని ఇస్తాడు. నీ మొర వినే దేవుడు ఆయన దావీదు కుమారుడు అండి. మనుషుల వలె మనము ఎంతమందిని అడిగినా, ఎంతమందికి చెప్పుకున్నా వాళ్ళు వినకుండా వెళ్ళిపోతారేమో. మనం ఏదైనా రిక్వెస్ట్ చేసినా అది పట్టించుకోకుండా వెళ్ళిపోతారేమో. కానీ మన దేవుడు మనం మొరపెట్టినప్పుడల్లా మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు అండి. మన మొరను వినే దేవుడు ఆయన. మన మొర వినకుండా, మనం చెప్పేది వినకుండా, మన బాధ వినకుండా వెళ్ళేటట్టు ఆయన మనుషుడు కాదండి. ఆయన దావీదు కుమారుడు. ఆయన సర్వలోకానికి రక్షణను కలుగజేసిన దేవుడు. ఆయన దావీదు కుమారుడండి. మనం పెట్టే ప్రతి మొర ఆయన ఆలకించే దేవుడు. మనం పెట్టే ప్రతి మొర ఆయన దావీదు కుమారుడు వలె మనల్ని దాటిపోకుండా కరుణించి మన మొర విని ఆ క్షణములనే నీకు సమాధానాన్ని ఇస్తాడండి. ఇది మాత్రం ఖచ్చితంగా అండి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా కానీ, నువ్వు క్లిష్ట పరిస్థితిలో, ఇక నా వల్ల కాదయ్యా అన్న పరిస్థితిలో నీవు మొరపెట్టి చూడు. ఆ క్షణమున ఖచ్చితంగా మనకి సమాధానాన్ని ఇచ్చే దేవుడే మన దేవుడండి. ఆయన మనకు ఇరుకులో విశాలతని అనుగ్రహించే దేవుడండి. ఆయన మనపై కరుణ చూపి ఆయన మన ప్రార్థనను ఆలకించే దేవుడండి. ఆయన యందు భయభక్తులు కలిగి యథార్థంగా ఉన్న వారి పట్ల ఆయన నిమిషంలో మాత్రమే, క్షణంలో మాత్రమే సమాధానాన్ని ఇచ్చే దేవుడు. తన బిడ్డలు కష్టపడుతూ ఎంతో క్లిష్ట పరిస్థితిలో ఆయనకు మొరపెట్టుచుండగా ఆయన దాటిపోయే మనుషుడు కాదండి. ఆయన మన దేవుడండి. ఆయన మన రక్షకుడు. ఆయన దావీదు కుమారుడై ఉన్నాడు. ఆయన మనల్ని దాటిపోడు. మనం మొర విని తన బిడ్డలమైన మనకు సమాధానాన్ని ఇచ్చి ఆ క్షణముననే ఇరుకులలో విశాలతని అనుగ్రహించే దేవుడే మన దేవుడండి. మనం ఏ స్థితిలో నుండి ప్రార్థించినా ఆయన ఖచ్చితంగా సమాధానాన్ని ఇవ్వకుండా ఉండే దేవుడు కాదండి. ఆయన మనకు ఖచ్చితంగా సమాధానాన్ని ఇచ్చి ఆయన మనలను కరుణించే దేవుడండి. ఈ వాక్యం బట్టి దేవునికి స్తుతి కలుగును గాక. ఈ వాక్యమంతా మంచి విత్తనాలు మంచి నేలపై పడునుగాక. అందరం కలిసి ప్రార్థించుకుందామండి. మహోన్నతుడమైన దేవానికి స్తోత్రములు. అవును ప్రభువా, నీ బిడ్డలమైన మేము ఏ స్థితిలో, ఎట్టి క్షణంలో, ఎటువంటి పరిస్థితిలో నీకు మొరపెట్టినా కానీ ప్రతి క్షణము మా మొరలు విని మాకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు ప్రభువా. మనుషుల వలె మమ్మల్ని దాటిపోయే దేవుడు కాదు తండ్రి. నువ్వు దావీదు కుమారుడవు. మా మొరలు విని మా మొరను ఆలకించి దీవించి ఆ క్షణముననే సమాధానాన్ని ఇచ్చి ఇరుకులో విశాలతను ఇచ్చే దేవుడు నీవు ప్రభువా. ఎన్ని కోట్ల కృతజ్ఞతాస్థుతులు చెల్లించిన నీ రుణమును మేము తీర్చలేము నాయన. నీ గొప్ప ప్రేమకై కోట్ల కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ కృపకై స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించి నీ రెక్కల క్రింద భద్రపరచమని, హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ని అత్యధికంగా దీవించి నీ సేవలో బలంగా వాడుకొని వృద్ధిపరచమని ప్రభువా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రార్థన అంతటా అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.